మనము రైతు సాగు చేస్తున్నటువంటి మిరప తోటలో ఉన్నాము. నమస్తే అండి. నమస్తే. పేరు మంచిగా నాయక్ గారు. ఏ ఊరు ఇది? తానంచెర్ల మూలమర్రి తండ. ప్రజెంట్ ఈ ఫిబ్రవరి నెలలో కూడా తోట చూస్తే అసలు మామూలు లేదు. చివరి కొనల వరకు కూడా పూత పిందె విపరీతమైన పూత కథ సెట్ అయింది. చాలా బాగుంది. ఒకసారి మీరు చూడండి, దగ్గర నుంచి కూడా చూడొచ్చు ఏ విధంగా క్రాప్ సెట్ అయింది. మొత్తం పచ్చికాయలు ఏ విధంగా ఉన్నాయో చూడొచ్చు. మనము చూస్తున్నారు కదా. సో కింద స్టెప్ కిందే ఉంది, పైన స్టెప్ పైన గొడుగు కట్టుకుంది. విపరీతమైన పూత కాత. పూతలో ఒక్క తామర పురుగు కానీ నల్లి కానీ చూద్దామంటే లేదు, అంత నీట్గా ఉంది. సో రైతు ఎటువంటి మందులు స్ప్రే చేశారు ఈ విధంగా రావడానికి ఒకసారి తెలుసుకుందాము. నమస్తే అండి. నమస్తే. మీరు ఇప్పుడు ఈ విధంగా ఇంత గ్రోతింగ్, ఈ క్రాప్ సెట్టింగ్ అసలు బాగా అయింది కదా, ఏ మందు కొట్టారు మీరు? ఫస్ట్ చోటో గాండో కొట్టినా. చోటు గాంధీవా కొట్టారు. కొట్టిన తర్వాత మళ్ళా తేజస్ కేజీఎఫ్ ఇది కొట్టినా. ఇప్పుడు 6వ రోజు ఇక పూత పిందె మొత్తం ఎట్లా పడ్డాయో అట్టే నిచ్చినాయి. ఒక్కటి కూడా రాలకుండా నల్లి ఏ తామర పురుగు మళ్ళా దోమలు ఏది లేకుండా పోయింది. ఇక సాప్ అయింది, మంచిగా సాప్ అయింది. ఇప్పుడు వరకైతే మాత్రం కాపు మాత్రం బిర్రుగా కూర్చుంది. బిర్రు ఉన్న కాడికైతే మా చెట్టు ఉన్న కాడికైతే మాత్రం బిర్రుగునే ఉన్నాయి కాయ. ఇంకా పొడుగు కాలేదు. ఇంకా ఒక 10-15 రోజులకైతే ఈ ఈడికి వచ్చింది కానీ కొంచెం వంగుద్ది తోట సాగుతున్నాయి. తర్వాత ఈ వంగుద్ది కొంచెం వంగుద్ది. అయితే ఇప్పుడు దీనికి మందు మాత్రం బరాబర్ పనిచేసింది. మామూలుగా తోట ఉన్నది 3 ఎకరాల తోట. 3 ఎకరాల తోట. ఇంకా దీనికన్నా ఇంకా ఆ తోట ఇంకా బిర్రుగుంది. ఇదే మందు నేను సీతారాంపేటలో తెస్తా. ఏదైనా ఈ గింజలు కూడా సేట ఇచ్చిండు. ఇప్పుడు ఇది కేజీఎఫ్ కొట్టక ముందు గాంధీవా చోటు కొట్టిరా? గాంధీవా చోటు కొట్టినా. కొట్టిన తర్వాత ఇది కొట్టారు. ఈ కేజీఎఫ్ లో ఎన్ని రకాల మందులు వచ్చినాయి మనకు? ఇలా ఒక డబ్బాలో 4 వచ్చినాయి. ఇదండి అగ్రిసైన్ క్రాప్ సైన్స్ వారిది కేజీఎఫ్. ఇలా 4 అంటే పొడి ఒకటి వచ్చింది, 3 డబ్బాలు వచ్చినాయి. పొడి ఒకటి వచ్చింది, 3 డబ్బాలు వచ్చింది. 3 డబ్బాలు వచ్చింది. 3 డబ్బాలు వచ్చాయి. ఒకటేమో ప్యాకెట్ ఈ ప్యాకెట్ వచ్చింది. ప్యాకెట్ వచ్చింది. ఎలా కలిపారు ఇవి? దీన్ని ఏరే కలిపిన. ఈ 3 ఒక్కడ కలిపిన. ఇదేమో ఏరే కలిపిన. ఇది కూడా కొట్టారు. ఇది కూడా అలా కలిపే ఏరే. ఫ్లవర్ అండ్ ఫుడ్ సెట్ అగ్రిసైన్ క్రాప్ సైన్స్ వారిది ఫ్లవర్ అండ్ ఫుడ్ సెట్. అన్ని కేజీఎఫ్ తో పాటు ఇది కూడా కలిపి 3 కుండలు కలిపిన. 3 కుండలు కలిపిన. ఈ 3 ఒక్కడ కలిపిన. ఈ ప్యాకెట్ ఒక్కడ కలిపిన. ఇది ఒక్కడ కలిపిన. 3 బకెట్లో కలిపిన. 3 బకెట్లు కొట్టిన తర్వాత మీకు ఎలా అనిపించింది? ఎలా రిజల్ట్ వచ్చింది? పూత కాత బాగుండే. ఇది రాలిపోతుందేమనే భయం ఉంది. దీన్ని కొట్టిన కాడి నుంచి ఒక పూత రాలలేదు, పిందె రాలలేదు, మంచిగా పొడుగు వస్తుంది కాయ, దోమ లేదు, నల్లి లేదు, ఎలాంటి రోగాలు లేకుండా. వెనకట నేను ఇదివరకు కూడా అట్నే పట్టించేది. ఈ చిలకల్లే 70 క్వింటాల్ అయ్యేది. ఇప్పుడు కూడా 70 క్వింటాల్ అవుతుంది అనే ఆలోచన నాకు ఆశలు ఉన్నాయి. ఈ కాసుడికి నిజంగా ఎకరానికి 30 చిల్లర తక్కువ కాదు. నేను అయితే పండియను, తక్కువ అయితే పండియను. వాస్తవంగా ఏటాది బండి ఇస్తున్నా. ఈ చిలకల్నే భూమి కూడా మంచిది. ఈ మందు కూడా ఆ సైడ్ కూడా నాకు మాత్రం ఇచ్చిన కాడికైనా మనం మంచిగా ఇచ్చిండు. ఎలా ఉన్నాయి అగ్రిసైన్ మందులు? ఎలా దొజ్జగా అసలు ఈ మందు నాకు ఇదివరకు తెలిసి ఉంటే మాత్రం 2-3 సార్లు కొట్టుకుందును. ఇప్పుడు 6వ రోజు అయింది. మళ్ళీ ఇంకా రేపు ఇంకా 6 రోజులు మళ్ళీ తెచ్చి కొట్టినాకనే ఏరి మందు కొడతా. మళ్ళీ ఇదే కొడతా. వదిలిపెట్టేది లేదు. పని చేసిన దానికి నడిచేస్తుంది. దున్నాలి కానీ నడవని పండుగ దాన్ని ఏం చేసుకుంటాం, పచ్చడి పెట్టుకుంటాం. దాన్ని బాగా పని చేసింది అట కేజీ. పర్వాలేదు. దీన్ని కొట్టాలి ఫస్ట్. దీన్ని కొట్టాలి. మళ్ళీ 5 రోజులకు మళ్ళీ రేపు ఎల్లుండి మళ్ళీ తీసుకొచ్చి ఇది కొడతా. మళ్ళీ కొట్టాలి. చూడు బాగా ఎవరైనా లేదు రైతు. ఒకరికి మనం ఎందుకు చేస్తాము? మన రైతులం. ఇక పండిన పంట ఇప్పుడు ఈ మందులు కొడితే మాత్రం పని మంచిగా చేసింది. ఈ ఏరియాలో అయితే, ఈ సందులో అయితే, నేను చూసిన కాడికైతే మాత్రం ఇట్లయితే కనబడలేదు నాకు తోట. ఇదైతే పర్వాలేదు, బాగుంది, బాగా కాసింది. అసలు సందు లేకుండా పైనుంచి కింది దాగా వచ్చిన పూత వచ్చినట్టుగా క్రాప్. ఎన్ని ఆకులు ఉన్నాయో అన్ని కాయలే. ఇంకా పొడుగు కాలేదు. చెట్టు అట్లా వరుగుడు కాదు. దానికే దగ్గర కేజీ చిల్లర రావాలి. అవునవును. మనకు పచ్చికాయలే కేజీ చిల్లర ఉన్నాయి. కింద స్టెప్ కిందనే కాసింది. చేయబెట్టలే. ఇంకా వారం 10 రోజులు పెట్టి మొత్తం పొడుగు అయినాక పెట్టి. అవునవును. ఈ కాయ సైజ్ మంచిగా అయిన తర్వాత ఇటు బోర్లు ఇస్తారు, అటు బోర్లు ఆగం చేస్తారు. మొత్తానికి కేజీఎఫ్ బాగా పనిచేసింది. ప్రతి ఒక్క రైతులు కొట్టుకోవచ్చు. అందరు కొట్టుకోవచ్చు. దీంతో ఈ మందు కూడా మంచిది, చాలా మంచిది. మంచిది. ఇదండి అగ్రిసైన్ క్రాప్ సైన్స్ వారి కేజీఎఫ్.
ఏ మిరప తోటలో చూసినా కానీ ఈ డబ్బా కనబడకుండా ఉండదు, అంత బాగుంటుంది. అంతమంది కొట్టారు, అంత రిజల్ట్ చాలా బాగుంటుంది. మీకు ఏదైతే కొనలు మాడిపోతున్నాయో మనకు నల్ల తామర ఎఫెక్ట్కి ఆ మాడిపోయిన కొనలు కూడా మంచిగా గ్రోత్ వచ్చి మంచిగా పూతకాత వచ్చి క్రాప్ సెట్టింగ్ కావాలంటే ఖచ్చితంగా కేజీఎఫ్ కొట్టుకోవాల్సిందే. అగ్రిసైన్ క్రాప్ సైన్స్ 10 కేజీఎఫ్. ఇందులో వచ్చేసి మనకు 4 రకాల మందులు ఉంటాయి, 3 బుడ్లు ఉంటుంది, ఒక ప్యాకెట్ ఉంటుంది. సో మనకు అన్ని రకాలుగా పనిచేస్తుంది. నల్లి కానీ తామర పురుగు కానివ్వండి, దోమకు కానివ్వండి, మనకు గ్రోతింగ్ రావడానికి, ఫ్లవరింగ్ రావడానికి అన్ని విధాలుగా పనిచేస్తుంది. ఈ ఒక్క మందు కొట్టుకుంటే మీకు ఖచ్చితంగా మళ్ళీ మనకు 5 నుంచి 10 క్వింటాల క్రాప్ సెట్టింగ్ చేసుకోవడానికి బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఇప్పుడు చూస్తున్నారు అది తోటలో మనకు పైన ఇప్పుడు పడ్డ కాపు పచ్చికాయలు ఏ విధంగా ఉన్నాయో మీకు చూడొచ్చు. సో ఆ విధంగా క్రాప్ సెట్టింగ్ కావాలి, మనకు మంచి దిగుబడి రావాలంటే, ఎందుకంటే రేట్లు కూడా పెరిగినాయి బాబాయ్. సో రేట్లు పెరిగినాయి కాబట్టి ఇలాంటి మందులు కొట్టుకుంటే ఖచ్చితంగా మీకు మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. ఇది కొట్టిన తర్వాత మీకు ఎన్ని క్వింటాల వరకు క్రాప్ సెట్ అయింది? కనీసానికి ఎకరానికి ఒక రాలిపోయేది కూడా నిలిచింది. దీంతో రాలిపోయే 5-6 క్వింటాలు రాలిపోయే కాపే ఒక్కడు పోతాయి అనుకున్నా కానీ పోలేదు. వచ్చిన పూత వచ్చినట్టు మొత్తం క్రాప్ సెట్ కాయలైనా కానీ పొడుగు కాలే కాయ. ఇక పొడుగు ఈ వారం 10 రోజులు చూస్తే మాత్రం ఇట్లా ఉరుకుతుంది. అవునవును బాగా అసలు మనకు మన నెత్తికి నా ఎంట్రుకలు ఎట్లా కాసినాయో ఎట్లున్నాయి జుట్టు ఆ విధంగా గొడుగు కట్టుకుంది, వచ్చిన పూత వచ్చినట్టు క్రాప్ సెట్ అయింది. చాలా బాగుంది అసలు.